సో ఇవాళ మేము సంతకు వచ్చాము. సంతలో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను కోడి పుంజులు. నమస్తే. 30,000 ఇది. అన్ని పెద్ద పెద్ద కటోరాలు గిన్నెలు అన్ని ఉన్నాయి. నమస్తే. తగ్బుక్కి ఇప్పుడే రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి జింజర్, గార్లిక్, సీవీడ్, క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి. ఇలా కట్ చేసి కడిగి మరీ మనకి ఇస్తారు. పాట పాడుతుంది. క్యూట్. క్రాబ్ ఇక్కడ డాన్స్ చేసింది, డిస్కో డాన్స్. హలో హలో. ఆల్మోస్ట్ 300 రూపీస్కి మనకి అంత పెద్ద మూట వస్తుంది ఆనియన్స్. కత్తి ఇది మా ఇంట్లో ఉండే మా మమ్మీ. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి ఇన్ కొరియా. వీడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇలా చెప్పరా అంటే దక్షిత్ ఇన్ కొరియా అంట. వాడు కూడా కొన్ని రోజులు అయితే వీడు కూడా ఛానల్ స్టార్ట్ చేసేస్తాడు. సో ఇవాళ మేము ఎక్కడికి వచ్చాము అంటే కొరియాలో ఒక సంతకైతే వచ్చాము. ఈ మార్కెట్ నేను ఏ వీడియోలో చూపించలేదు, సో ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఈ మార్కెట్ వచ్చేసి కంప్లీట్ కంట్రీ సైడ్, అంటే డేగులోనే కంప్లీట్ వెస్ట్ సైడ్ లో ఉంటుంది ఈ మార్కెట్. ఎవ్రీడే ఉంటుంది ఈ మార్కెట్. వీక్లీ ఓన్లీ 1 డే అనుకుంటూ ఉంటుంది. అంటే 3rd and 8th డేస్లో అయితే ఉంటుంది ఈ మార్కెట్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రైతులు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు. మనకన్నీ చాలా వరకు హోల్సేల్ రేట్ లో అయితే దొరుకుతాయి, అంటే రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి. మనం బేరం కూడా ఆడొచ్చు వీళ్ళతో. చాలా ఫ్రెష్ గా కొన్ని అయితే లైవ్ దొరుకుతాయి. లైవ్ కోడి, లైవ్ ఫిష్, లైవ్ మీట్ అయితే దొరుకుతుంది. అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. సో ఇవాళ మేము సంతకు వచ్చాము. సంతలో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. నాకు మాత్రం ఇలాంటి సంతలు అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నేను మ్యారేజ్ బిఫోర్ ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీతో కలిసి ఎవ్రీ వీక్ అంటే థర్స్డే మార్కెట్కి వెళ్ళేదాన్ని. సో మా ఏరియాలో ఎవ్రీ థర్స్డే ఉండేది మార్కెట్. సో అలా ఇష్టము మార్కెట్కి వెళ్ళి అలా మమ్మీతో పాటు మొత్తం మమ్మీ కూరగాయలు కొంటూ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడము. కొరియాలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అంటే కూడా మార్కెటే. ఎందుకంటే ఇక్కడ అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు అందరూ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంచెం కొరియన్ వస్తే చాలు మంచిగా వీళ్ళందరూ మనతో మాట్లాడతారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈ మార్కెట్లోకి. జైన్ ట్రెడిషనల్ మార్కెట్. ఇది 1976 నుంచి అయితే ఉంది ఈ మార్కెట్. సో మెయిన్గా ఇక్కడున్న లోకల్స్, ఫార్మర్స్ అందరు ఇక్కడికే తీసుకొచ్చి అయితే అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి అన్ని రోడ్డు పైననే ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. చూడండి ఇక్కడ రోడ్డు పక్కనే చాలా చెప్పులు అయితే పెట్టారు. ఇవన్నీ చాలా చీప్ గానే దొరుకుతాయి. ఇది వచ్చేసి పర్సిమన్ ఫ్రూట్, కొరియన్ సపోటా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి అన్ని ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ లోనే రోడ్డు పక్కన పెట్టుకొని చాలా మంది అయితే అమ్ముతున్నారు. అండ్ దీనిపైన ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఒక బుట్ట మొత్తం ఇలా బాక్స్ అమ్మేస్తున్నారు. చూడండి చాలా ఇంట్రెస్టింగ్ కోడి పుంజు ఉంది. ఇది ఇండియన్ కోడి పుంజులకు ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను కోడి పుంజులు. ఇక్కడ లైవ్ కోడి పుంజులు అయితే అమ్ముతున్నారు. వావ్, ఇవైతే కలర్ ఉన్నాయి. వైట్, యాష్ కలర్, బ్లాక్ కలర్. ఓల్మయా మానన్ 10,000 అంటే 600 రూపీస్ మన కరెన్సీలో. అన్ని పెట్టెలు ఇవన్నీ చిన్నవా. అండ్ 600 రూపీస్ కి ఇక్కడ లైవ్ కోడి పిల్లలు అయితే అమ్ముతున్నారు. ఇండో అండ్ వైట్ అండ్ నల్ల కోళ్ళు. ఇవి కాకిళ్ళకు ఉన్నాయి ఈ కోళ్ళు. ఇలాంటి మార్కెట్లో అయితే మనకి ఇక్కడ లైవ్ దొరుకుతాయి. ఎందుకంటే దీని పక్కనే మొత్తం పల్లెటూరులో కాబట్టి అక్కడి నుంచి వచ్చి మరి అమ్ముతూ ఉంటారు. ఇది వచ్చేసి సమ్మన్ అంటే 30,000. కింద చెప్తాను. రక్షిత్ ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని అయితే అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ అనుకుంటారు ఇద్దరు. రండి ఇంకా మన లోపలికి వెళ్దాం. చాలా ఫ్రూట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇలాంటి సంతలో వచ్చి మనం కొనుక్కుంటే
అండ్ ఈ సంత ఎవ్రీడే ఉండదు, ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. కొరియాలో వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఈ గ్లౌజెస్ క్యాప్స్ కంపల్సరీ. సో మా అన్న ఒకటి తీసుకున్నాడు, చూపించన్నా ఎంత పడిందన్నా? 600. బాగుంది. 650 బాగుంది. మానన్ 10,000 కొరియన్ వన్స్. మానం మేము. మా ఆయనకు కూడా బాగుంది. కానీ వేసుకో. చేపలు, క్రాబ్స్, ఫిష్ ఇక్కడే క్లీన్ చేసి మరి మనకి ఇస్తారు, నీట్ గా కట్ చేసి మరి. ఇవి చూడండి, ఉప్పు చేప అంటారు వీటిని, సిల్వర్ చేప. ఇక్కడ చూడండి యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, పర్సుమం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి ట్రక్కులలో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఉన్న రైతులు. సో సేమ్ ట్రక్ తీసుకొచ్చి పెట్టేసిండి ఇక్కడ షాప్. టోఫు కూడా మనకు దొరుకుతుంది, ఎంత ఫ్రెష్ టోఫు. అండ్ రైస్ కేక్స్, ఇవన్నీ రైస్ కేక్స్. ఇగో ఏంటివన్నీ పురుగులు లెక్కనే ఉన్నాయి. నిజంగా పురుగులే అనుకుంటా. ఈ పురుగులు తింటారా ఏంటి వీళ్ళు, మనకు తెలీదే. సో గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ లైవ్ ఫిష్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రేట్ అయితే ఉంది. సో మేము ఈ చేప చూసుకున్నాము. సో వెయిట్ చూసి రేట్ చెప్తుంది. అరే ఆగవి. 30,000 ఇది. ఇంకా అవే చేపలు కాకుండా ఇంకా వేరే చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఉంది ఒక్కొక్క చేప, చాలా పెద్ద ఉంది ఈ చేప అయితే. ఇవా క్లీన్ చేసే ఇస్తుంది. ఇంకా లైవ్ ఫిష్ దొరుకుతుంది మార్కెట్లో. ఈ చేపలో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయంట ఫ్రెండ్స్. ఇలా దీంట్లో ఉన్న లోపల అంతా పేగులు తీసి క్లీన్ చేసి ఇస్తుంది. అండ్ చూడండి ఇక్కడ ఇంకో చేపలు. అండ్ ఇక్కడైతే చాలా ఫ్రెష్ లైవ్ తీసుకొచ్చి అయితే అమ్ముతూ ఉంటారు. అండ్ ఇవన్నీ చిన్న చిన్న చేపలు కదులుతూనే ఉన్నాయి. అండ్ ఇవి ఈల్ ఫిష్, చూడడానికి పాము లెక్క ఉంది కదా, కానీ పాములు కాదు, ఈల్ ఫిష్ అవి. అండ్ ఈ గవ్వలలో కూడా ఏమో ఉన్నాయి. ఈ మార్కెట్లో అయితే ఇక్కడ చూడండి చీపురు కట్ట, డస్ట్బిన్స్, ప్లాస్టిక్ సామాన్, పెద్ద హోల్సేల్ షాపే ఉంది. అండ్ ఈ షాప్లో అయితే మనకి కావాల్సిన థింగ్స్ అయితే అన్నీ దొరుకుతాయి. వంట సామాను అన్ని, పెద్ద పెద్ద కటోరాలు, గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఇవి మాత్రం మీ కొరియాకి వస్తే ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. నమస్తే. అండ్ ఇక్కడ చూడండి ఈ షెడ్ ఉంది. షెడ్ మీద మొత్తం అన్ని టెంట్ లాంటివి వేసారు. అండ్ ఇక్కడ చూడండి మనం బ్రోకలీ తీసుకుందాం. ఇక్కడ కొన్ని పల్సెస్, పప్పులు అన్నీ అమ్ముతున్నారు. పల్లీలు, రైస్, బీన్స్, పెసర్లు, ఈ పల్సెస్, గ్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి గ్రీన్ ఆనియన్స్. కూరగాయలు కూడా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడ రాడిష్, క్యారెట్, గార్లిక్, ఆకుకూరలు చాలానే ఉన్నాయి ఇక్కడ. టమాటాలు, ఆలుగడ్డ అన్నీ కనిపిస్తాయి మనకి. స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. యూట్యూబ్. థ్యాంక్ యూ. ఇండో. నమస్తే. Nice to meet you. అండ్ ఆకుకూరలు ఇక్కడ చూడండి, జింజర్, గార్లిక్, సీవీడ్, క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి. చేపల మార్కెట్ సెషన్. అండ్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన చేప అడిగితే నీట్గా మన ముందే క్లీన్ చేసి కట్ చేసి మరీ ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి ఎలా కట్ చేస్తుందో కత్తెరతో. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే స్క్విడ్ కూడా ఉంది, చేపలు, అండ్ ఇక్కడ క్రాబ్స్ కూడా ఉన్నాయి.
అండ్ ఇవి కూడా చాలా చూడడానికి చాలా ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి ఈ చేపలు, కానీ చనిపోయాయి ఇక్కడ. ఇలా కట్ చేసి కడిగి మరీ మనకి ఇస్తారు. ఇక్కడ కూడా అన్ని చేపలు అయితే ఉన్నాయి. ఇవన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయి, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ. అండ్ చూడండి ఇక్కడ ఫ్రెష్ టోఫు కూడా దొరుకుతుంది. అండ్ బ్రోకలీ, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఇక్కడ గోచూజంగ్ సాస్, స్ట్రింప్, పచ్చళ్ళు. అండ్ ఈ చిన్న దాంట్లో చూడండి అన్ని చేపలు మ్యారినేట్ చేసి అయితే పెట్టేశారు. ఇవి కూడా అన్ని మ్యారినేట్ చేసినవి. అండ్ ఈ ఏరియా మొత్తం చాలా ఉన్నాయి ఈ సంతలో అయితే. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. ఇవన్నీ ఫిష్ కేక్స్. తగ్బుక్కి ఇప్పుడే రెడీ అవుతుంది, తగ్బుక్కి. అండ్ ఇది బాగుంటాయి, పూరి లెక్కనే బాగుంటుంది. అబ్బా ఇది చూడండి ఎంత ప్రోటీన్ ఉండొచ్చు దీంట్లో. ఇది చూడు కిమ్చి, ఇక్కడే తయారు చేసి ఇస్తుంది. అరే కిమ్చి మేకింగ్ భలే ఉంది. క్యాబేజ్ని మొత్తం గోచుజంగ్ ఉప్పు కారాలు వేసి గ్లౌజెస్ వేసుకొని మరి చేస్తుంది. అండ్ ఇవన్నీ అవే షాప్స్. ఇక్కడ మ్యారినేట్ చేసి ఇక్కడ పెడుతుంది కిమ్చి. అండ్ ఇవి కూడా ఆకులు ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టింది. అన్నీ ఫ్రెష్గా లైవ్గా ఇప్పుడే తయారు చేసి మరీ ఇస్తుంది. అండ్ ఇక్కడ చూడండి అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు ఏ షాప్లో చూసినా. వాళ్ళ క్యూట్గా ఉంది, పాట పాడుతుంది క్యూట్. వీళ్ళకి నచ్చితే మనకి డబ్బులు ఇస్తారు ఏమైనా తినమని. సో ఇక్కడ మనకి డబ్బులు ఇస్తుంది, తీసుకోలేదు. ఆ అమ్మ ఎంత క్యూట్ స్వీట్, అసలు తినండి అని చెప్పి మనకి డబ్బులు కూడా ఇస్తుంది మానను. అరే భలే అనిపించింది అసలు. నాకు యూజువల్గా చిన్నపిల్లలకి ఇస్తారు కొరియన్స్, కానీ ఈసారి మా ఇద్దరికి చూపి మరి మీ ఇద్దరు కలిసి తినండి, ఏమన్నా తినండి అని చెప్పి ఇస్తుంది. సో తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళైనా అంటే లైక్ కష్టపడి అమ్ముకొని అంటే కూరగాయలు అమ్ముకొని డబ్బులు తీసుకోవాలనిపించలేదు, మేము తీసుకోలేదు. అండ్ ఇవన్నీ షెల్స్, ఆస్ట్రిచ్ అవన్నీ షెల్స్. అండ్ వీటితో కూడా భలే చేస్తారు డిషెస్. సీ ఫుడ్తో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకి కుకింగ్ ఆప్షన్స్ మనకి మాత్రం కొన్ని మాత్రమే తెలుసు. అండ్ ఇక్కడ యాపిల్స్, గ్రేప్స్ అన్నీ ఉన్నాయి. ఈ యాపిల్ అయితే ఒకటి ఎన్ని వస్తున్నాయి, 10 వస్తున్నాయి. 10కి 10,000. ఒకటి 1000 రూపాయలు, అంటే ఒకటి 60 రూపాయలు యాపిల్. అండ్ ఇవేమో 20,000. అండ్ ఇక్కడ కూడా కింద పెట్టుకొని మరీ అమ్ముతున్నారు. అండ్ క్యారెట్ ఇక్కడ 5,000కి ఆల్మోస్ట్ 7-8 వస్తున్నాయి. ఆకులు, పచ్చిమిర్చి, వీళ్ళు కూడా కారం కొంచెం గట్టిగానే తింటారు. అండ్ పర్సిమన్ ఫ్రూట్స్, పీచ్, ఆలుగడ్డ 5,000, 10,000 ఉంది, అంటే 300, 600. సీవీడ్ ఇది కిమ్చి కోసం రెడీగా కట్ చేసి మరి పెట్టారు. కిమ్చి క్యాబేజ్ ఇది, చైనీస్ క్యాబేజ్ అని కూడా అంటారు ఈ క్యాబేజ్ని. గ్రీన్ ఆనియన్స్. అండ్ ఇవన్నీ పచ్చళ్ళే మ్యారినేట్ చేసినవి. ఫిష్ అన్నీ మ్యారినేట్ చేసుకొని తింటారు వీళ్ళు. సైడ్ డిషెస్ ఎక్కువ వీళ్ళవి. ఈ మార్కెట్లో బ్లాంకెట్స్, రగ్గులు, పిల్లోస్ అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడైతే అన్నీ మ్యారినేట్ చేసిన ఉన్నాయి. అండ్ ఇవేంటి కదులుతున్నాయి, డ్యాన్స్ చేస్తున్నాయి. చిన్న బుడ్డి ష్రింపులు ఎంత ఉన్నాయి చూడు, ఎంత చిన్న ఉన్నాయి, ఎగురుతూ ఉంది. ఇవన్నీ లైవే. అండ్
అండ్ ఇక్కడ కూడా మొత్తం అదే మీట్ సెషనే, ఫిష్ సెషన్. ఇక్కడ అన్ని చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి కొన్ని ఆకులు అయితే పెట్టుకొని ఇక్కడ అమ్ముతున్నారు. అమ్మ ఎంత పెద్ద ఆవిడ అసలు. అలాంటి మార్కెట్లోకి వస్తే మెయిన్గా మీరు క్యాష్ క్యారీ చేయండి. అన్నిటి దగ్గర కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉండదు. సో కంపల్సరీ క్యాష్ తీసుకొని రావాలి. నీవేంటి ఇంత బుడ్డి పర్సు? దేనికి వాడతారు ఈ బుడ్డి పర్సు? మ్యూజిక్ భలే ఉంది. స్వీట్స్ ఇవన్నీ బాగుంటాయి. ఓయ్ ఇవి బాగుంటాయి కొరియర్ నుండి. సో 2000 తీసుకుందాం. 2000 ఈచ్ 2000కి 6 వస్తుంది. ఆల్మోస్ట్ 10 వస్తాయి ఇక్కడ. తీసుకున్నాను. వేడివేడిగా ఉంటాయి. ఒక టేస్ట్ చేస్తా. లోపల రెడ్ బీన్ పేస్ట్ స్వీట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మిరపకాయలు కూడా ఉన్నాయి. 12,000కి ఈ బ్యాగ్. ఏర్లు వీళ్ళు భలే తింటారు. ఏర్లతో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఎక్కడ కనిపిస్తూనే ఉంటాయి నాకు మార్కెట్లలో. ఇవన్నీ స్నాక్స్, బిస్కెట్స్ మనం ట్రై చేసి మరి కొనవచ్చు. ఇక్కడ కిమ్చి ఆకులతో చొక్కాలా? ఈ కిమ్చి కాదంట ఫ్రెండ్స్, కోజా ఏదో సంథింగ్ ఏదో అన్నాడు. క్రాబ్తో కూడా ఉంది. క్రాబ్ పచ్చడిలో ఉందాం మనం. రొయ్యల పచ్చడి, బీన్స్ పచ్చడి, పల్లీల పచ్చడి, చిన్న చిన్న బుడ్డి బుడ్డి క్రాబ్స్, స్ట్రిమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ భలే ఉన్నారు అబ్బా ఈ అమ్మమ్మలు తాతమ్మలు. భలే ముచ్చట పెట్టుకుంటా, చిన్న చిన్న గొడవ పడుకుంటా క్యూట్ గా ఉన్నారు. ఇక్కడ మాకు ఇంట్రెస్టింగ్ గా రేక్కాయలు కనిపించాయి. సో సేమ్ రేక్కాయలే. సో తీసుకుంటున్నాం ఇది ఒక కవర్. ఓకే, కవర్ దగ్గర రేక్కాయలు నచ్చాయి. సో ఇంకా ఈ రేక్కాయలు ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలనిపిస్తుంది. మాయా ఓకే 15,000 కంటే 10,000 తీసుకున్నాను. అంది మళ్ళీ 8,000 అంది. సరే ఓకే, పెద్ద ఎక్కువ మాట్లాడలేము. సరే ఓకే, ఎక్కువైనా సరే తీసుకోవాలి ఇలాంటి దగ్గర. నాకు రేక్కాయలు వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి రోడ్ పక్కనే చాలా అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇలాంటి బండ్లుతోనే డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. పెన్ డ్రైవ్లు ఇవి కూడా అమ్ముతున్నారా ఏంటి? ఇక్కడ ఓల్డ్ టేప్ రికార్డ్, రేడియో భలే ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి ఫ్రెష్ క్యారెట్ కూడా అమ్ముతున్నారు. తోకలు కూడా ఉన్నాయి వీటికి. రాడిష్, క్యారెట్, గ్రీన్ ఆనియన్స్, ఎల్లిపాయలు, మిర్చి. అండ్ ఇలా ట్రక్కులు తీసుకొచ్చి ట్రక్కులలో అయితే అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ చూడండి మన ఊర్లలో మైక్ పెట్టుకొని ఒక బండి మీద మైక్ పెట్టుకొని అమ్ముతారు కదా. సో అలానే దీంట్లో కూడా మైక్ పెట్టారు. మైక్ పెట్టుకొని అమ్ముతున్నారు. భలే ఉంది. అండ్ ఇక్కడ అన్ని రోడ్ పక్కనే ఉన్నాయి చూడండి. అన్ని సంత అంటే నిజంగా సంత లాగానే ఉంది. ట్రాక్టరే ఎప్పుడైనా చిన్నప్పుడు చూసినా ఇండియాలో ఇలాంటిది ట్రాక్టర్. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉండేది. ఏంటి సోజు అమ్ముతున్నాడు తాత, సోజు కూడా అమ్ముతున్నాడు. ఇప్పుడు ఏఐ వచ్చాక మాకేం తెలియకపోతే అది జస్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తున్నాము. అవేంటో తెలిసిపోతున్నాయి. ఇంత యూస్ఫుల్లా?
కానీ బట్ చాలా డేంజరస్. ఇక్కడ కూడా పెద్ద పెద్ద బస్తాల్లో అమ్ముతున్నారు అమ్మమ్మ వాళ్ళు. వీళ్ళు భలే నవ్వుతారు. ఇదేదో 3000 అంట మైక్ లో చెప్తూ ఉన్నారు. అంటే 3000 అంటే మన దాంట్లో ఆల్మోస్ట్ 200 రూపీసే. ఏమిటంటది అల్లం 30,000 ఉండొచ్చు అన్న. 30,000 కేజీ 30,000 కిలో. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. సో ఫిష్ కేక్స్ హత్యాక్ అయితే ఉంది. అరిసెలు అక్కడ చూడు. ట్రాక్టర్ పోతుంది. ఇది ఏంటి అంటే కొరియన్ బొబ్బట్లు. అంటే హత్యాక్ అని అంటారు కొరియన్ స్వీట్. తియ్యగా ఉంటాయి. సో మనము ఉగాది వస్తే చేసుకుంటాం కదా బొబ్బట్లు, సేమ్ అలానే ఉంటాయి. బాగుంది, తీయగా ఉంది. లోపల నట్స్ హనీ వేసి ఉంటుంది. బాగుంది. చెట్లు కూడా అమ్ముతారు. చెట్లు కూడా మొత్తం ఇవన్నీ చెట్లు ఇక్కడ. ఓకే కవర్ కావాలి మాకు. 5,000 అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్కి మనకి అంత పెద్ద మూట వస్తుంది ఆనియన్స్. ఇక్కడ మనకి ఇక్కడ మా అన్న డబ్బులు ఇస్తాడు. ఇవి చేసినట్స్. ఇవి పల్లీలు తెలుసా? పల్లికాయలా? పర్సిమన్ ఫ్రూట్స్, ఆనియన్స్, చిన్న బుడ్డి ఆనియన్స్, సినమన్, చెక్క, స్పైసెస్. ఇది చూడు డాన్స్ చేస్తుంది. క్రాబ్ ఇక్కడ డాన్స్ చేసింది, డిస్కో డాన్స్. హలో హలో హలో. బొంబాయికి రా. అవునా? నేను ఇవి రేక్కాయలు అనుకుంటా, పెద్ద పెద్ద రేక్కాయలు. అండ్ ఇక్కడ ఎండిపోయిన చేపలు కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి సీవీడ్ అండ్ రొయ్యలు, చిన్న చిన్న బుడ్డి బుడ్డి చేపలు. ఇవన్నీ ఎండు చేపలు. అండ్ కారం పొడి ఇలా పెట్టారేంటి? ఇది వచ్చేసి ఇలాంటి మిర్చీలు తీసుకొస్తే మనకి పౌడర్ చేసి ఇస్తారు. గిండ్రి, మేము గిండ్రి అంటాం. పిండి గిండ్రి లెక్క కారపొడి గిండ్రి. ఏంటన్నా? సామూహిక భోజనాలు ఎక్కడ? ఓ ఇక్కడ. ఓ ఇప్పుడు టైం 12 అవుతుంది. సో వీళ్ళు మంచి బఫెట్ లెక్క తింటున్నారు. ముగ్గురు కూర్చొని ఫ్రెండ్స్. గ్రీన్ యాపిల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇండియాలో యాపిల్ రేట్ పెరిగిపోయాయి. కొరియాలో చీప్గా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ యాపిల్స్. ఇక్కడ నుంచి తీసుకురావాలా? అండ్ ఇక్కడ చూడండి పొలం పండ్ల కోసం అయితే పెద్ద పెద్దవి అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇది మొత్తం అదే షాప్. అండ్ ఇక్కడ అన్ని దీన్ని ఏమంటారు? కొడవలి, గొడ్డలి. ఇవన్నీ వేరే ఉన్నాయి, కొంచెం మన ఇండియాలో వేరేలా ఉంటాయి. ఇవి కొంచెం బాగా వంగిపోయాయి. ఇవి అలానే ఉన్నాయి. చూడు ఎలా ఉంది మన మట్టిలో. ఇవి చెట్లు ఏమైనా ఉంటే పీకడానికి ఈజీగా ఉంటాయి. లోపల అన్ని అవే సామాను, స్క్రూ డ్రైవరు అన్నీ ఉన్నాయి ఈ షాప్లో. అగ్గో నాన్న. అండ్ ఇవన్నీ చపాతీలు చేయడానికి భలే ఉన్నాయి. పర్సులు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి అన్ని స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. సో మేము కత్తి కొందాం అనుకుంటున్నాము. ఇంతకుముందు చేప కొన్నాం కదా, చేప మళ్ళీ కట్ చేయడానికి కత్తి కావాలి, పెద్ద కత్తి. సో కత్తి చూస్తున్నాం. కత్తి ఇది మా ఇంట్లో ఉండే మామిడికాయలు కట్ చేయడానికి వాడేవాళ్ళం ఇలాంటి కత్తి.
ఇక్కడ కూడా ఉంది కత్తి. మందం కదా, షార్ప్ చూడాలి కదా, షార్ప్ కదా. ఇక్కడ ఇద్దరు సైంటిస్టులు కత్తిని కూడా బాగా చూస్తున్నారు. ఇద్దరు డాక్టర్సే. మానవచనన్ మా అన్న బేరం కూడా ఆడుతున్నాడు. ఎంత తీసినా అన్న మానిచ్చినంటే 15,000 అన్న. ఈచన ఎంత అడిగినా మానవచనన్. మానవచ్చ 15,000 అంటుండు. ఎన్ని పెడదాం అనుకున్నావా అన్న? 50,000 పెడదాం అనుకున్నావా? అయ్యా, ఈ మార్కెట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్సే కాకుండా ఇక్కడ చెట్లు కూడా అమ్ముతారు. అండ్ ఇక్కడ చూడండి భలే ఉండే అసలు. నాకేమో చెట్లు పెంచుకోవడం చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా చెట్లు అనేవి ఎక్కువ పెంచుకోలేము. చూడండి మెకానిక్ షాప్, పాత బండ్లు అన్ని రిపేర్ చేస్తారు అండ్ అమ్ముతారు కూడా. నాకు ఒక స్కూటీ కావాలి దాదా, కానీ ఇక్కడ నాకు లైసెన్స్ లేదు. కానీ ఇలాంటివి మోస్ట్లీ కొరియాలో స్కూటీస్ అన్నీ ఎక్కువ శాతం డెలివరీ వాళ్ళే వాడతారు. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. బుల్లెట్ ఉంది, ఇది ఉంది, భలే ఉన్నాయి. ఇక్కడ చూడండి ట్రాక్టర్ షాప్ కూడా ఉంది అండ్ ట్రాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ రిపేర్ చేసేటివి. పొలం పనులు, ఇది మొత్తం కంట్రీ సైడ్ కదా, అంటే మొత్తం ఇక్కడ అన్ని విలేజెస్ ఉంటాయి. సో విలేజెస్ లో ఎక్కువ పొలాలు అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ వాటికి కావాల్సిన మెషిన్స్, ట్రాక్టర్స్, జేసీబీ అన్ని ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళకి రెంట్కి తీసుకుంటారు, కొందరు కొనుక్కుంటారు, కొందరు రిపేర్ షాప్ కూడా ఇక్కడికే తీసుకొస్తారు అనుకుంటా ఈ ఏరియాలో. అండ్ చూడండి ట్రాక్టర్. కొరియాలో ఇలాంటి ట్రాక్టర్ చూడడం నేను ఫస్ట్ టైం. ఇది జేసీబీ ట్రాక్టర్ కాదు. ఓ నేను పెద్ద పెద్దవి చూశాను, చిన్న చిన్నవి చూడలేదు. నేను ఫస్ట్ టైం కొరియాలో నేను ఇలాంటి జేసీబీ బండి చిన్నది చూస్తున్నాను. క్యూట్గా ఉంది. ఇది ట్రాక్టర్ అనాలా జేసీబీ అనాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే చూడండి ట్రాక్టర్కి జేసీబీ పెట్టేశారు. ఇది చూసే ముందు ట్రాక్టర్ లెక్కనే ఉంది. ఇది జేసీబీ వాడేస్తారు ఈ కొరియన్స్, బ్రెయిన్ మామూలుగా వాడరు. సో ఈ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్. లోపల అంతా తిరిగాము ఇప్పుడు మనము. అండ్ కొన్ని కొనుక్కున్నాం కూడా ఈ మార్కెట్ లో మనము. ఇంకా ఈ మార్కెట్ లో ఒకటైతే అబ్జర్వ్ చేశాను, ఎక్కువ అందరూ అమ్మే వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే అమ్మమ్మలు, తాత ఏజ్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళైతే చాలా మంది అయితే కనిపిస్తారు మనకి. ఇంకా ఫైనల్ గా అయితే ఈ మార్కెట్ మొత్తం తిరిగి కొనుక్కొని ఇంటికైతే వెళ్తున్నాము. ఎలా అనిపించింది కొరియాలో సంత? నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా అందరూ వాళ్ళ దగ్గర వాళ్ళు కొనకపోయినా కానీ మంచిగా స్మైలీగా మాట్లాడుతున్నారు నవ్వుకుంటూ. అమ్మమ్మలు, చాలా మంది ఉన్నారు. ఎంతమంది కొంటారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఒక కమ్యూనిటీ లెక్క 2-3 కూర్చొని ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అమ్ముకుంటా, మాట్లాడుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా భలే ఫన్ చేస్తున్నారు. అది మాత్రం బాగా నచ్చింది నాకు ఇక్కడ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రక్షిత్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. లైక్, బాయ్ బాయ్.